అండ్ ఈ మురుకులు కరకరలాడుతూ టేస్టీగా రావాలంటే ఇలా తయారు చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ దాకా శనగపిండిని వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకొని అందులోకి వేడి చేసుకున్న ఆయిల్ని ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్ కాకుండా గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని పార్ట్స్ లాగా తయారు చేసుకొని మురుకుల గొట్టంలో వేసుకునేటప్పుడు పిండి అడుగు భాగాన్ని వాటర్లో తడిపి వేసుకున్నట్లయితే మురుకులు చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు. ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి. వెంటనే కదపకుండా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోండి, టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి.